కేసీఆర్ను మరమనిషి అన్న మాటను కవిత ఉపసంహరించుకోవాలి. రాష్ట్రానికి పట్టిన పీడ శనిని తొలగించేందుకు ఉద్యమించాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ను మరమనిషి అనే మాట సరైంది కాదని, ఆ మాటను ఉపసంహరించుకుంటే మీకు గౌరవం ఉంటుందని కవితకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి హితవు పలికారు. జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆయన తన స్వగృహంలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చన్నారు. కానీ మాజీ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్తో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మరిచి కుటుంబ సభ్యురాలుగానే కాకుండా ఉద్యమ నేత అయిన కేసీఆర్ను మరమనిషి అనడం సరికాదన్నారు. బీఆర్ఎస్తో విభేదాలు రావచ్చు, కానీ గత వాస్తవాలను విస్మరించడం సరైంది కాదన్నారు. కేసీఆర్ వంటి గొప్ప మనసున్న మనిషిని మరమనిషిగా పేర్కొనడం సరికాదన్నారు. కేసీఆర్తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని, కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా ప్రజలు జాగృతం చేసిన విషయం మర్చిపోరదన్నారు. కేసీఆర్కు హృదయం లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీపై తన లక్ష్యం ఉండాల్సి ఉండగా పక్క పార్టీపై లక్ష్యం ఉంటుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఎప్పుడైతే మరి మరమనిషిగా అని మాట్లాడటం, మరమనిషి అంటే ఒక విధంగా మనసు లేనోడు అన్నట్టు, మరమనిషి అంటే మనసు లేనోడు అన్నట్టు, హృదయం లేనోడు అన్నట్టు. వీళ్ళ రాష్ట్రంలో కేసీఆర్ గారి హృదయం లేనోడు ఎవరికి హృదయం ఉన్నదే? వీళ్ళ తపనంత ఏదైతున్నదో, వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలి, ఏమనుకుంటే ఏమైంది, నేను దశాబ్ద కాలం నిర్మాణం చేసే తెలంగాణ ఏదైతున్నదో, మన 23 సాధారణ శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఆశల పల్లకిలో ఊరిగింపజేసి 10,000 రైతు బంధువులు 15,000 ₹1,00,000 కళ్యాణ లక్ష్మి తుల బంగారం జోడిస్తా అని చెప్పని ప్రసూతికి సహకారం అందించే కేసీఆర్ కిట్టే మాయం చేసి వీళ్ళ నిరుద్యోగ యువతగా ఏదైతున్నదో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వాస్తవంగా కేటీఆర్ గారు వీళ్ళ పట్టణాభివృద్ధి శాఖ మాత్యులుగా, కేటీఆర్ గారు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు ఏదైతుందో ఇలా గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా వీళ్ళ సాఫ్ట్వేర్ ఏదైతుందో వీళ్ళ కర్ణాటక, మహారాష్ట్ర, బెంగళూరు, బాంబేను తలదన్ని ముందుకు పోయే విధంగా చెప్పంటున్నాను. సాఫ్ట్వేర్ వృద్ధి చేయడంతో పాటుగా స్వయం ఉపాధి హైదరాబాద్ నగరంలో స్వయం ఉపాధి ఇన్ని చేస్తే కాంగ్రెస్ 2 లక్షలు ఇస్తానగానే అందరు నిజంగా యువత కొత్త ఆలోచనలు పడ్డారు. నిజంగానే కాంగ్రెస్ వస్తే 2 ఇస్తుంది కావచ్చు అనుకున్నాం. 2వ సంవత్సరం 1,00,000 అన్నారు, 2 3 అవుతుంది. వాళ్ళు చెప్పేది 60 ఇచ్చినామని చెప్పంటుండ్రు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ దిక్కులేదు. ఇచ్చింది 17,000. వీళ్ళ కవిత గారు ఏమంటుండ్రు, నేను 4 లక్షలు ఇస్తా అంటుంది. ఇది వీకిందిగా. ఇదే ముందు అన్నది ఏదో అర్రాసు పాడినా అని చెప్పి, ఇప్పుడు ఎవరు అర్రాసు పాడుతున్నామ్మా? ఆ 2 లక్షలు పాడినోడు దిక్కులో కూడా వేయండాడు. 2 లక్షలు పాడినోడు దిక్కులో కూడా వేయండాడు. ఈ అమ్మాయి 4 లక్షలు ఇస్తా అంటుంది మొదటి సంవత్సరంలో. ఎందుకంటే ఏంటది? వన్ మస్ట్ బి రియలిస్టిక్. తెలంగాణ యువత పట్ల ఏదైతుందో, నిరుద్యోగ యువత పట్ల కేసీఆర్ కూడా కన్సర్న్ ఇంకెవరికైనా ఉంటుందే? కేసీఆర్ కూడా కన్సర్న్ ఏదైతుందో ఇంకెవరికైనా ఉంటుందని చెప్పంటూ నేను విద్యా ఉద్యోగాలతో పాటుగా సోషల్ జస్టిస్ వాళ్ళు నేను చెప్తున్నానే, అంటే నేను ఏదైతుందో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో,
చాలా అంశాలలో మన ఆనాటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి పలు సూచనలు సలహాలు నిర్మాణాత్మకంగా చేయడం జరిగిందే. వీళ్ళ గిరిజనులకు సంబంధించి లంబాడా ఆదివాసీ వాళ్ళకి అంతవరకు అమలవుతున్న 6% ఏదైతుందో 10% కేంద్రానికి సంబంధం లేకుండా అమలు చేయొచ్చు అని చెప్పని నేను ఎప్పుడైతే పేర్కొన్నాను. ఎస్, ఎగ్జామిన్ ఇట్. కేసీఆర్ గారు పరిశీలింప చేసి వారంత ముందు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందాలని ప్రయత్నం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెళ్ళి సానుకూల స్పందన పొందలేని పరిస్థితులలో మనం కల్పించారు రిజర్వేషన్ ఆధిక్యత పెంపు, ఇది రాష్ట్ర పరిధిలోనే కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేయొచ్చు అన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చి